లో యాప్ లాంచ్ చేస్తున్నాము. ఇది ఒక మ్యాచ్ మేకింగ్ యాప్ ఇన్ మొబిలిటీ ఇండస్ట్రీ. మేము ఇతర యాప్ల లాగా కమిషన్లు తీసుకోము. ఒక మ్యాచ్ మేకింగ్ సర్వీస్ లాగానే మనం ఏం చేస్తున్నామంటే ఒక డ్రైవర్ని ఒక రైడర్ని కనెక్ట్ చేసి ఒక రైడ్ ఫెసిలిటేట్ చేయడానికి మేము ఓన్లీ 5 రూపీస్ తీసుకుంటాము. డ్రైవర్కి డెస్టినేషన్ ముందే కనపడుతుంది, సో ద డ్రైవర్ నోస్ వేర్ హీ హ్యాస్ టు గో. సేమ్ వే ప్యాసింజర్ ఆల్సో has got a very transparent fare mechanism. There are no surges in our app, and our fares will be lower than other apps which are available in the market. And then it is a win-win for both driver and rider. Win-win for driver and rider ఇద్దరికి. ఎందుకంటే ఒక రైడర్కి ఏం కావాలి అంటే రిలయబుల్ సర్వీస్ కావాలి, రీజనబుల్ ఫేర్ కావాలి, షూరిటీ ఆఫ్ సర్వీస్ కావాలి. అట్లానే ఒక డ్రైవర్కి ఏం కావాలి అంటే ఒక కస్టమర్ కరెక్ట్గా రావాలి ఆయన దగ్గరికి, ప్లస్ ఒక ఫెయిర్ అమౌంట్ ఫేర్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు సంపాదించాలి. ఇది దృష్టిలో పెట్టుకుని మా యాప్ ఎట్లా చేసామంటే మేము కమిషన్ తీసుకోము, ఫేర్ డైరెక్ట్గా కస్టమర్ నుంచి డ్రైవర్కి వెళ్తుంది. అండ్ దెన్ మాకు మాత్రం మ్యాచ్ మేకింగ్ ఫీ మాత్రం డ్రైవర్ ఇస్తారు. మన యాప్ ఎందుకు వాడాలి అంటే ఓకే చలో యాప్లో నేను కమిషన్ తీసుకోను, మన ఫేర్స్ తక్కువ ఉంటాయి, నంబర్ 1. నంబర్ 2, డైరెక్ట్ ట్రాన్సాక్షన్ కస్టమర్కి డ్రైవర్కి మధ్యలో. నేను ఫేర్ ఏదో చూపించి ఫేర్లో 30% కమిషన్ తీసుకోకుండా ఆ ఫేర్ ఎంత ఉందో 100 రూపాయలు ఉందా, 200 రూపాయలు ఉందా, 500 రూపాయలు ఉందా, ఆ డైరెక్ట్లీ కస్టమర్ డ్రైవర్కి పే చేస్తారు. 3వది మా దానిలో సర్జులు ఉండవు, స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఏ టైమ్ ఆఫ్ ద డే మీరు తీసుకున్నా కానీ ఫేర్స్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, ప్లస్ సర్వీస్ రిలయబుల్గా ఉంటుంది. ఎందుకంటే డ్రైవర్కి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎర్నింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సేఫ్టీ విషయంలో మనం ఏం చేస్తున్నామంటే మన యాప్లో ఒక SOS బటన్ ఉంది. ఎప్పుడన్నా ఏమన్నా అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరుగుతోంది అంటే డ్రైవర్ కానీ ప్యాసింజర్ కానీ అది SOS బటన్ నొక్కారంటే అది డైరెక్ట్గా పోలీస్ కంట్రోల్ రూమ్కి కాల్ వెళ్ళిపోతుంది. ఆ రైట్ డీటెయిల్స్ వెళ్తాయి కనుక వాళ్ళకి వెంటనే వాళ్ళకి సహాయం అందేట్టు అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోనే లాంచ్ చేస్తున్నాం. హైదరాబాద్లో అరౌండ్ 3,500 డ్రైవర్స్ సోఫార్ రిజిస్టర్ అయ్యారు మన దాని మీద. వెరీ సూన్ వీ విల్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ డ్రైవర్స్ సో దట్ సర్వీస్ ఈజ్ మోర్ రిలయబుల్. ఇవాళ మీరు చూసారంటే మన యాప్ ఓపెన్ చేస్తే అన్ని చోట్ల డ్రైవర్లు కనపడకపోవచ్చు, ప్యాసింజర్లకి రైడ్లు అవ్వకపోవచ్చు. ఎందుకంటే మేము ఇవాళే లాంచ్ చేస్తున్నాం. కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రాము, కన్జ్యూమర్ యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ చేశాము కన్జ్యూమర్ డ్రైవ్స్కి. ఎందుకంటే మనకి డ్రైవర్ ఎంత అవసరమో అట్లనే కన్జ్యూమర్ కూడా అంత అవసరము. ఇది మనం చేస్తున్నాం కనుక ఇప్పుడు వెరీ సూన్ వీ విల్ బీ ఇన్ అ పొజిషన్ ఇన్ అబౌట్ అ మంత్స్ టైమ్ ఆర్ సర్వీస్ షుడ్ బి ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ హైదరాబాద్. అదే 3,500 ఆటో అండ్ క్యాబ్ డ్రైవర్స్ బోత్ పుట్ టుగెదర్. So why not bikes? బైక్స్ ఉన్నాయి కానీ వీఆర్ గోయింగ్ స్లో ఆన్ ద బైక్స్ బికాస్ ప్రైమరీ బైక్స్ స్ట్రాటజికలీ కాంపిటీషన్ వైజ్ ఉంటాయి, కానీ మన ఫోకస్ క్యాబ్ ఆటో మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ ఫేసింగ్ ప్రాబ్లం. బైక్లో అంటే మనకేంటంటే క్యాబ్ ఆటోలో అంటే ఎల్లో ప్లేట్స్ ఉంటాయి, బైక్ అంటే ఎవరు నడుపుతున్నారో మనకు తెలియదు. సో దట్ ఈస్ అ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ దేర్ ఇన్ బైక్స్. But we are enabling bikes also in our app, but focus will be only on cabs and autos. మన దానిలో ఎట్లా ఉంటుందంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను డెస్టినేషన్ చూపిస్తాను, ఫేర్ చూపిస్తాను, డ్రైవర్కి వెళ్ళాలంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ విషయంలో కస్టమర్స్ అంటే మిగతా యాప్స్ ఇంతవరకు జరిగింది, ఒక్కొక్కసారి ఒక రైడ్ చేసుకుని 4 సార్లు 5 సార్లు క్యాన్సిల్ చేసాక ఓకే చేయాల్సింది. మీ దాంట్లో ఎలా ఉండదు? అట్లా ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మిగతా రైడ్స్లో ఎట్లా ఉంటుందంటే ఆటో అసైన్ అవుతారు డ్రైవర్స్. నియరెస్ట్ డ్రైవర్కి ఆటో అసైన్ అయిపోతే పొరపాటును కూడా వాళ్ళు నొక్కారంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళకి ఆ రైడ్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యాప్స్లో ఎట్లా ఉంటుందంటే నేను నియరెస్ట్ డ్రైవర్ ఉన్నాను, నేను ఎట్లా రాశాను అంటే నా ప్రోగ్రాము ఒకసారి క్యాన్సిల్ చేసినా సెకండ్ టైం అదే డ్రైవర్కి రైడ్ వెళ్తుంది. ఇది నేను బెంగళూరులో ఫేస్ చేశాను. మన దానిలో ఎట్లా ఉంటుంది అంటే నేను జూబ్లీ హిల్స్ వెళ్ళాలి అని చూపించినప్పుడు జూబ్లీ హిల్స్ ఎవరైతే దగ్గరలో అవైలబుల్ ఉన్నారో ఆ డ్రైవర్ వెళ్తాను అన్న డ్రైవరే యాక్సెప్ట్ చేస్తాడు. అతను చేయకపోతే నెక్స్ట్ అవైలబుల్ డ్రైవర్ వెళ్తుంది. మన డిఫాల్ట్ సెర్చ్ రేడియస్ వితిన్ 1 కిలోమీటర్ మనం సర్చ్ చేస్తాం ఎవరైతే నియరెస్ట్ ఉన్నారో. ఎందుకంటే కస్టమర్ 10 నిమిషాలు వెయిట్ చేసి రైడ్ రావడం వేస్ట్. దగ్గరలో ఎవరు డ్రైవర్ అవైలబుల్ ఉన్నారో వాళ్ళు వెళ్తే, ప్లస్ మన ఫేర్ మెకానిజం ఎంత ట్రాన్స్పరెంట్గా పెట్టామంటే అది అందరికీ అర్థమవుతుంది, ప్యాసింజర్కి అర్థమవుతుంది, డ్రైవర్కి అర్థమవుతుంది. నేను ఎందుకు క్యాన్సిల్ చేస్తాను, ఒకటి ఫేర్ మెకానిజం, నాకు ఫేర్ నచ్చలేదు, నాకు డెస్టినేషన్ నచ్చలేదు, లేకపోతే మీరు ఇచ్చే మోడ్ ఆఫ్ పేమెంట్ నాకు నచ్చలేదు. మీరు ఆన్లైన్ పేమెంట్ ఇస్తున్నారు, ఓకే,
నాకు ఆన్లైన్ పేమెంట్ వద్దు, నాకు క్యాష్ యూపీఐ కావాలి, ఇంకోసారి డ్రైవర్ క్యాన్సిల్ చేస్తారు. డెస్టినేషన్ నచ్చలేదు, ఫేర్ నచ్చలేదు, ఆర్ మోడ్ ఆఫ్ పేమెంట్ నచ్చలేదు. ఆ మూడు మన దానిలో చాలా క్లియర్గా ఉన్నాయి. ఫేర్ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్. ఫేర్, FAIR, ఫేర్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సెకండ్ థింగ్ ఈజ్ డెస్టినేషన్ కనపడిన తర్వాత డ్రైవర్ యాక్సెప్ట్ చేస్తున్నాడు కనుక డెస్టినేషన్ నాకు నచ్చలేదని డ్రైవర్ క్యాన్సిల్ చేయరు. మూడోది ఏంటి అంటే నా పేమెంట్, నేనేం పేమెంట్ తీసుకోవట్లేదు యాప్లో. మీ పేమెంట్ డైరెక్ట్గా డ్రైవర్కి ఇస్తున్నారు కనుక ఆ డ్రైవర్ జేబులోకి వస్తున్నాయి కనుక ఆయన రిజెక్ట్ చేయడానికి ఆస్కారం లేదు. నాలుగోది నేను కమిషన్ తీసుకోవట్లేదు. మరి మీకు ఎలా బెనిఫిట్ అవుతుంది సార్? మాకేంటంటే నేను అదే చెప్పాను కదా, 2 ways ఆఫ్ డూయింగ్ బిజినెస్. వన్ ఈజ్ వాల్యూమ్ గేమ్. వీ వాంట్ టు గివ్ యాజ్ మెనీ రైట్స్, మోర్ అండ్ మోర్ రైట్స్ యాజ్ పాసిబుల్. నేను 100 అమ్మి డబ్బులు చేసుకుంటానా, 1000 అమ్మి డబ్బులు చేసుకుంటానా అని బిజినెస్లో ఉంటుంది కదా. ఆర్స్ ఈజ్ అ వాల్యూమ్ గేమ్. వీఆర్ టేకింగ్ 5 rupees జస్ట్ టు కవర్ అవర్ కాస్ట్. దెర్ ఇస్ అ టెక్నాలజీ కాస్ట్, దెర్ ఇస్ అ సపోర్ట్ కాస్ట్. Google Map navigation unte there is a cost. Every time you invoke Google Map API, then there is a cost in that. So which is what we are trying to do. What we want, మా greed లేదండి, మాకు గ్రీడ్ లేదు. వీ వాంట్ టు బీ ఫేర్ టు బోత్ కస్టమర్ అండ్. ఇప్పుడు మన మ్యాచ్ మేకర్ రోల్ అంటే ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్లో నేను ఇన్వాల్వ్ లేను. ఒక సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారు, ఒక సర్వీస్ ఎవరికైతే కావాలో వాళ్ళు ఉన్నారు, కస్టమర్ ఉన్నారు. నేను ఉత్త మ్యాచ్ మేకర్. వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ connecting two people to enable a transaction in mobility. For that, we are happy with our 5 rupees. Because what calculations we have made, I think they should suffice. ఈ యాప్స్లో